మనం చేసిన గతంలో కొన్ని వీడియోలు చేసాం సార్ లీగల్కి సంబంధించి 498A వాటి గురించి చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. అందులో ఏం కామెంట్ చేశారంటే ఎంప్లాయీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలా అనే దానికి ఒక డౌట్ అడిగారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎంప్లాయే కాదు, ఎవరు రెండో వివాహం చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలి మొదటి భార్యతోటి. అంటే వాళ్ళకి ఏమి ఎగ్జామ్షన్ ఏమి లేదు చట్టంలో. మొదటి భార్య బతుకుండగా రెండో వివాహం చేసుకోకూడదు, చేసుకున్నా చెల్లదు. ఓకే, మొదట ఆవిడ కంప్లైంట్ పెడితే ఇద్దరూ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. ఓకే, అంటే భర్త వెళ్ళవలసి ఉంటుంది, భర్తను చేసుకున్న ఆమె కూడా జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందే. మొదటి భార్యని వివాహం చేసుకున్నాడు, వదిలేయలేదు. ఇతను వదిలేద్దాం అనుకున్నా ఆవిడ వదిలేసి ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో రెండో వాళ్ళతోటి వేరే చోట కాపురం పెట్టించాడు ఓపెన్గానే. పెళ్ళి అనేది చేసుకోలేదు. పెళ్ళి అనే పదం మాత్రమే లేదు వాళ్ళ దగ్గర, అన్నీ ఉన్నాయి కానీ చట్టం ఏం చేయదు. చట్టం కేసు పెట్టడానికి వీల్లేదు. దానికి ఉదాహరణ దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ, పవిత్ర, లోకేష్, నరేష్, వీళ్ళు ఓపెన్గానే కలిసి తిరుగుతున్నారు. కానీ పెళ్లి చేసుకుంటే ప్రమాదం వస్తుంది. విడాకులు అవుతేనే కానీ పెళ్లి చేసుకోరు. సో సహజీవనాన్ని కోర్టు ప్రోత్సహించింది, అంగీకరించింది, కేసు కాదంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల్లో కూడా ఆ సెక్షన్ని, అడల్టరీ అనేటువంటి సెక్షన్ని కొట్టేయడం జరిగింది. అందువల్ల మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 2, 3, 4 ఎంతమందితోనే సహజీవనం చేయొచ్చు. కానీ పెళ్ళి అనేది చేసుకోకూడదు. పెళ్ళి అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలి, లేకపోతే కేసు అవుతుంది. ఇది స్పష్టం. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు భార్య విడిపోయింది, 5-6 సంవత్సరాల కాలంగా వస్తుంది, పిలిస్తే రావట్లేదు. సో ఇట్లాంటప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు చూసుకోవడం కోసం అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. మీరన్నట్టుగా భార్య విడిపోయిందంటే భార్య సెపరేట్ అయింది కానీ విడిపోలేదు. 5 సంవత్సరాలు దాటింది, రమ్మంటే రావట్లేదు. ఇతను చేసుకోవచ్చా అనే ప్రశ్న మంచి ప్రశ్నే. చేసుకొని కుదరదు, విడాకులు ఇవ్వకపోతే. చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? భార్య తినకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతే, రాకుండా 7 సంవత్సరాలు పైబడితే, ఆవిడ గురించి ఎతికి రాలేదనుకుంటే, ఆవిడ బతుకుందో లేదో తెలియని పరిస్థితుల్లో 7 సంవత్సరాలు కానీ దాటినట్టయితే ఇతను డెత్ సర్టిఫికేట్ తీసేసుకుని ఇతను మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆమె కనిపించలేదు, కంప్లైంట్ కూడా చేసి 7 సంవత్సరాలు దాటాలి. అంటే 7 సంవత్సరాలు అన్నదానికి నువ్వు రుజువు చూపెట్టాలి. ఇతను నోటితో 7 సంవత్సరాలు అంటే కుదరదు. 7 సంవత్సరాలు నేను కంప్లైంట్ ఇచ్చానండి, ఆ రోజున ఇచ్చాను, ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఎతుకుతున్నాం, ఆవిడ ఎక్కడుందో తెలియదు అని చెప్పి 7 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇతను డెత్ సర్టిఫికేట్ కింద తీసుకుని వేరే వివాహం చేసుకోవచ్చు. అంతే తప్ప 5 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి కనపట్టలేదనే విషయం మీద మనం తీసుకోవడానికి లేదు. సో 7 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇది చట్టంలో ఉండేటువంటి ఇది. ఓకే, సో ఇక్కడ అండి ఎంప్లాయీ అయినా నార్మల్ అయినా అందరికి ఒకటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఒకటే రూలు, వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఏమి లేవు. కాకపోతే వీళ్ళకి ఎంప్లాయీస్కి జాబ్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంటుందంటారు సార్. అంటే జాబ్ విషయంలో ప్రాబ్లం అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో సివిల్ మ్యాటర్లో 125 CRPC కింద మెయింటెనెన్స్ ఇవ్వలేదనో ఇదనో ఏదో జైలుకి వెళ్ళాడు అనుకోండి. జైలుకి వెళ్తే దాని మీద అతను ఉద్యోగం పోదు. ఎందుకంటే ఇది సివిల్ నేచర్ ఉండదు. అతను ఎవరినో చంపో, మర్డర్ చేసో, మానభంగం చేసో వెళ్ళలేదు. అందువల్ల ఇవి పర్సనల్ లాస్ కింద వస్తాయి. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చూపెట్టిన రకంగా నేరం చేసి ఆ నేరానికి సంబంధించిన సెక్షన్లు IPC ద్వారా కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన BNS చట్టం ద్వారా కానీ ఆ సెక్షన్లో పడితే ఇతను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపితే అతను ఉద్యోగం పోతుంది. వ్యక్తులకి మధ్య వచ్చేటువంటి తగాదాల వల్ల, పర్సనల్ చట్టాల వల్ల
వాళ్ళు ఒకవేళ జైలుకి వెళ్ళినా అతని ఉద్యోగానికి వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు. ఓకే. సో ఇది ఎంప్లాయ్ అయినా కాకపోయినా కూడా రెండో వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సిందే అనే విధంగా హైకోర్టు అడ్వకేట్ హనుమంత ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. సో మీకు ఉన్నటువంటి అనుమానం ఇంకేమైనా లీగల్కి సంబంధించుకుంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి. వాటికి సంబంధించి సార్ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించి క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ.